హాయ్ ఫ్రెండ్స్, అలా వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేనైతే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తాను. మనం కొత్తగా బట్టలు తీసుకొచ్చామనుకోండి, అప్పుడు వాష్ చేసినప్పుడు కలర్ షేడ్ అవుతుంది కదా. ఎలా వాష్ చేస్తే కలర్ షేడ్ కాదో నేనైతే ఈరోజైతే చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్లో సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోని చూస్తుర్రు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతుర్రు. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ లైక్ ద్వారా నా వీడియో మరికొందరికి షేర్ అవుతుందండి. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బకెట్లోకి వాటర్ వేసుకొని అందులోకి కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలండి. వేస్తే అప్పుడైతే మనం తూడ్చామనుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుందండి. ఈరోజైతే మా ఇంట్లో కల్లుప్పు లేదండి, ఈ సన్నపు సాల్ట్ అయితే వేస్తున్నానండి. అలాగే మరొక టిప్ అండి, మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే వాటర్లో 2 కర్పూర బిళ్ళలు వేసుకుంటే సరిపోతుందండి. లేదా ముద్ద కర్పూరమైనా పర్లేదు, వేసి మనం ఇల్లు క్లీన్ చేసామనుకోండి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందండి. అలాగే మన గుమ్మం ముందు మంచిగా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలు వేసి గడపకు కూడా మంచిగా అలంకరించామనుకోండి, అప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. బట్టలు కొత్తగా తెచ్చుకున్నప్పుడు కలర్ షేడ్ అవుతూ ఉంటాయండి. అలాంటప్పుడు అయితే మీరు ఇలా చేయండి, కలర్ అయితే అస్సలు షేడ్ కాదండి. ఇప్పుడైతే నేను చూపిస్తాను. బకెట్లోకి వాటర్ పట్టుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ ఏది ఉంటుంది లిక్విడ్ అయితే కొద్దిగా వేసుకోవాలి. వేసిన తర్వాత బట్టలన్నీ ఇందులో జాడించుకుంటూ మంచిగా ఆరేసుకున్నాం అనుకోండి, అప్పుడైతే కలర్ షేడ్ కాదండి. చూడండి, ఇప్పుడు నేనైతే కలర్ బట్టలు అయితే ఇందులో వేస్తున్నాను. వేసి ఒకసారి వాష్ చేసి చూపిస్తానండి. అప్పుడైతే మనకు కలర్ షేడ్ అయితే కావండి. మనం కాటన్ డ్రెస్సులు కానీ కొత్తగా తెచ్చుకున్నప్పుడు అవైతే కలర్ షేడ్ అవుతాయి కదండి. అప్పుడు ఇలా చేసి చూడండి, అస్సలు కలర్ షేడ్ కాదండి. కల్లుప్పు అయితే మరీ మంచిదండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే చాలా బట్టలు అయితే ఇలా వాష్ చేశానండి. ఎందుకంటే మనం బయట నుండి బట్టలు తెస్తాం కాబట్టి పిల్లలకు వేస్తే ర్యాషెస్ వస్తాయి కాబట్టి నేను ముందుగానే ఇలా వాష్ చేస్తానండి. వాష్ చేసి వాళ్ళకైతే వేస్తాను. మనం బట్టలను వాష్ చేయకుండా అలాగే వేసామనుకోండి, దానిపై డస్ట్ ఉంటుంది. మళ్ళీ షాప్లో ట్రయల్స్ ఇస్తారు కదండి, ఒకరికి నుండి ఒకరికి క్రీమ్లు అయితే వస్తాయి కదా. అందుకోసమే అలా రాకుండా ఉండాలంటే ఇలా అయితే వాష్ చేసి వేసుకోవాలండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే ఇలా వేసుకుంటే మనకు కూడా మంచిది కదా. అందుకోసమనే నేను ఇలా వాష్ చేస్తానండి. చూడండి, ఇన్ని బట్టలు వేసినా కూడా కలర్ అయితే అస్సలు పోలేదు కదా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ టైంలోనైతే నేనైతే ఇలా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. పిల్లల కోసం మసాలా కాన్ కూడా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఈరోజు సాటర్డే అండి. మా పిల్లలకైతే మార్నింగ్ టైంలో స్కూల్ లేదండి, ఈవినింగ్ టైంలో స్కూల్ అయితే ఉంది. ఎందుకంటే యాన్యువల్ డే అండి ఈరోజు. అందుకోసమనే మార్నింగ్ టైంలో నేనైతే రైస్ ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే చాలా పని ఉంది ఈరోజు. ఇలా ఫాస్ట్గా అయిపోయేదైతే నేను ప్రిపేర్ చేశానండి. ఇక్కడైతే రైస్తో పాటు మసాలా కాన్ కూడా తింటారని ఇది కూడా ప్రిపేర్ చేశానండి. రైస్ అయితే ముందుగానే ఉడికించుకొని ఉంచుకున్నానండి. ఎందుకంటే నాకు ఫాస్ట్గా ఏదైతే అవుతుందో అదైతే నేను ప్రిపేర్ చేస్తానండి టైం లేనప్పుడు. ఈరోజు అయితే ఇలా లెమన్ కూడా లేదండి, ఈరోజు లెమన్ కూడా అయిపోయాయని నేను ఇలా టమాటా వేస్ట్ చేశానండి. రైస్ అయితే పిల్లలకి అప్పటికప్పుడు వేడివేడిగా బాగుంటుంది కదా అని చేశాను. పిల్లలు కూడా ఇప్పుడే లేసారండి, వాళ్ళకైతే పాలైతే పోసి ఇచ్చానండి. ఇక్కడైతే ఒకదానిపై రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. మరొక స్టవ్ పై అయితే కాన్ అయితే ఉడికించానండి. స్వీట్ కార్న్లో కొద్దిగా సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను. ఎందుకంటే ఇవైతే కొద్దిగా ఉడికితే మంచిగా ఉంటుందండి మసాలా కాన్కైతే. ఇక్కడైతే నేను ఈ బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది వేడయ్యేలోపు ఇక్కడైతే పల్లీలు అయితే మా హస్బెండ్ మార్నింగ్ తెచ్చాడండి. వీటిని అయితే ఇట్లా బాక్స్లో వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడైతే నేనైతే కొంచెం క్యారెట్, కొంచెం బీట్రూట్, కొంచెం కీరా ఇవన్నీ వేసి వాటర్లో వేసి పెట్టానండి. ఒక ఉసిరికాయ ఇవన్నీ మా హస్బెండ్కి అయితే డైలీ జ్యూస్ చేస్తానండి.
ఇదైతే ఇప్పుడు పిల్లల కోసం అయితే రైస్ కార్న్ ఇవి వేస్తున్నాను. హస్బెండ్కి అయితే జ్యూస్ చేస్తానండి. నేను కూడా ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతానండి. ఇక్కడైతే గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకుంటున్నానండి. వేసిన తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత అందులోకి కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలి. ఇవైతే మంచిగా వేయించుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. మనకు రైస్లో అయితే మంచిగా టేస్టీగా ఉంటాయండి. పోపు మంచిగా వేగితేనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలండి. ఇక్కడైతే పులుపుకి అయితే టమాటా సరిపోతుందండి. లెమన్ లేదు కాబట్టి ఈరోజు అయితే టమాటా వేస్తున్నాను. చూడండి, ఇలా వేసిన తర్వాత దీన్ని అయితే మంచిగా వేయించుకోవాలండి. ఇక్కడైతే రైస్ అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇలా విచ్చుకుంటున్నానండి. ఇందులోకి అయితే తగినంత సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం రైస్కు వేస్తేనే మంచిగా కలుస్తుందండి, పోపులో వేస్తే సరిగ్గా కలవదు. అందుకోసమనే నేను ఇలా రైస్లోనే వేసి కలిపి పెట్టుకుంటానండి. ఇదైతే పోపు వేగిన తర్వాత ఈ రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అదైతే మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. వేసిన తర్వాత మరొక్కసారి కలుపుకొని అందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. రైస్ వేసి రైస్ మంచిగా కలుపుకోవాలండి. పోపు రైస్కు పట్టేట్టుగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. రైస్ అయితే కొద్దిగా ఒక 2-3 నిమిషాలు మగ్గితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసమనే ఇలా నేనైతే కలిపిన తర్వాత దీన్ని అయితే ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాను. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిందండి. పిల్లలకైతే అప్పటికప్పుడు నేను రెడీ చేస్తానండి, టైం లేనప్పుడు అయితే. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే కార్న్ అయితే ఉడికిపోయిందండి. ఒకసారి అయితే చూద్దాము. ఇప్పుడైతే కార్న్ అయితే ఉడికిపోయింది. అందులోకి అయితే వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి. వేసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న కార్న్ వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇవైతే పచ్చి కూడా వేయించుకోవచ్చు, కానీ నేను ఈరోజు అయితే ఉడికించుకొని వేసుకుంటున్నానండి. ఇవైతే మంచిగా బటర్లో వేగాలండి. ఎందుకంటే బటర్ వీటికి పడితే మంచి టేస్ట్ వస్తుందండి. మనం బయట తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి కదండి, అందులోనైతే మంచిగా బటర్ వేసి వేయిస్తారండి. ఇలా మసాలాలన్నీ వేసి వేయించుకుంటారండి. ఇవైతే కొద్దిగా వేయించుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను టమాటాను, ఉల్లిపాయలు, కొత్తిమీర నేను ఇప్పుడే వేసి వేయించుకుంటున్నానండి. మనం కారం, సాల్ట్ అవన్నీ వేసిన తర్వాత లాస్ట్ కూడా పచ్చి వేసుకోవచ్చండి, కానీ మా పిల్లలకు పచ్చి తినడండి. అందుకోసమని ఇందులో నేను వేసి కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. ఇలా మగ్గించుకున్న కొంచెం పులుపు అనేది ఆ కానుకు పడుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని ఈరోజు అయితే నేను ఇలా కాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా అయితే కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇవైతే ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. మసాలా కాన్ అయితే రెడీ అవుతుంది. ఎందుకంటే మనం బయట తినే బదులుగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అందుకోసమనే నేను ఇలా అప్పుడప్పుడు ఇలా చేసి పెడతానండి. వట్టి కానైనా బాగానే ఉంటుంది, కానీ కొంచెం పిల్లల కోసం స్పెషల్గా కొంచెం స్పైసీగా తింటారండి మా పిల్లలైతే. అందుకోసమని ఈరోజు అయితే ఇలా ట్రై చేశానండి. చూడండి, ఇక్కడైతే రెడీ అయ్యాయి కదా. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలండి. మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే రెడీ అయిపోయాయి. రెడీ అయిన తర్వాత నేనైతే ఈరోజు మా హస్బెండ్ కోసం అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ చేశానండి. ఆయన అయితే డైలీ ఇదే జ్యూస్ తాగుతాడండి. ఇప్పుడైతే నేను దీన్ని అయితే మంచిగా మిక్సీ పట్టుకున్నాను. వడకట్టేస్తే సరిపోతుందండి. దీనిలో కొంచెం లెమన్ వేసుకొని తాగితే సరిపోతుందండి. ఎందుకంటే డైట్ ఫాలో అయ్యేటోళ్ళు అయితే ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే బాడీలో మనకైతే చేంజెస్ కనిపిస్తాయండి. కలర్ చేంజ్ కనిపిస్తుంది, మళ్ళీ మన లివర్ అంతా క్లీన్ అయిపోతుందండి ఇది తాగడం ద్వారా. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇది తాగిన తర్వాత మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయదండి.
మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే జ్యూస్ అయితే రెడీ అయిందండి. అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగితే సరిపోతుందండి. చూడండి ఇప్పుడైతే ఇది ఆఫ్టర్నూన్ లాగండి. ఆఫ్టర్నూన్ టైంలోనైతే నేను పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేశానండి. ఈరోజైతే కొంచెం స్పెషల్గానే చేశానండి. ఎందుకంటే మా పిల్లలైతే పాలకూర ఒకటే తింటారండి. పప్పు వేస్తే ఇంట్రెస్ట్గా తినరని నేను ఈరోజైతే ఇలా చేశానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు ఇవి వేసుకోవాలి. అది చిటపట్లాడిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు, కొంచెం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసిన తర్వాత అవి అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడైతే కొద్దిగా సేపు నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇవైతే మగ్గిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న పాలకూరను వేసుకుంటున్నానండి. పాలకూర అయితే కొద్దిగా మంచిగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఇందులో ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి నేనైతే శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో అయితే వేసానండి. ఇదైతే మంచిగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసిన తర్వాత దాన్ని అయితే మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత అందులోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని అయితే మంచిగా కొద్దిసేపు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అందులోకి తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇందులోకైతే కొద్దిగా చింతపండు వేసి చేస్తానండి. ఎప్పుడైనా చింతపండు రసం వేసి చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే ఇలా చేశానండి పిల్లల కోసం అయితే. ఇప్పుడైతే పాలకూర పప్పు అయితే మగ్గిపోయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.